వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఇరాన్లో పరిస్థితులు రోజు రోజుకి చేజారిపోతున్నాయి. దేశం మొత్తం ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఇరాన్ కరెన్సీ అయిన రియాల్ విలువ పూర్తిగా పడిపోయింది. ఒకప్పుడు సాధారణంగా కొనగలిగిన వస్తువులు ఇప్పుడు సామాన్య ప్రజలకు అందని ధరలకు చేరాయి. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. జీతాలు ఉన్నా విలువ లేకుండా పోతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ఈ అసహనం కాస్త ఆగ్రహంగా మారి చివరికి రోడ్లపైకి తీసుకొచ్చింది. ఇరాన్లో అనేక నగరాల్లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. మొదట ఆర్థిక సమస్యలపై మొదలైన ఆందోళనలు క్రమంగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమైనీ పాలనపై నేరుగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని, దేశ సంపద కొంతమందికే పరిమితమైందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రతా బలగాలను రంగంలోకి దించింది. నిరసనకారులను అణిచివేయడానికి కఠిన చర్యలు చేపట్టింది. కొన్ని చోట్ల కాల్పులు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ప్రజలు భద్రతా బలగాల మధ్య ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. ఈ ఘటనలు అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపవద్దని ఆయన హెచ్చరించారు. ఇరాన్ ప్రజలను కాపాడేందుకు అమెరికా సిద్ధంగా ఉందని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఒక సార్వభౌమ దేశంలోని అంతర్గత వ్యవహారాలపై మరో దేశ అధ్యక్షుడు ఇలా స్పందించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ శాశ్వత రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ కు అలాగే భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు. దేశంలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు చట్టవిరుద్ధమైన బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించాలని ఆయన డిమాండ్ చేశారు. బాహ్య ఒత్తిడి, సైనిక జోక్యానికి సాకుగా పెట్టుకుని దేశంలో అశాంతిని ప్రేరేపించడం పూర్తిగా తప్పని ఇరాన్ స్పష్టం చేసింది. ఇది ఇరాన్ సార్వభౌమాధికారానికి, రాజకీయ స్వాతంత్రానికి, దేశ భౌగోళిక సమగ్రతకు భంగం కలిగించడమేనని ఆ లేఖలో వివరించారు. తమ దేశ అంతర్గత సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, బయట దేశాలు జోక్యం చేసుకోవడం అనవసరమని ఇరాన్ అభిప్రాయపడింది. ఇప్పటికే ఇరాన్పై అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడులు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు మరింత ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఆర్థిక కష్టాలతో ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భద్రతా మండలి ఈ అంశాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? ట్రంప్ వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు ఉంటాయా అనే దానిపై ప్రపంచం మొత్తం దృష్టి పెట్టింది. మొత్తానికి ఇరాన్లో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం ఆ దేశానికే కాదు, అంతర్జాతీయ రాజకీయాలకు కూడా కీలకంగా మారాయి. ఆర్థిక సంక్షోభం, ప్రజా ఆగ్రహం, ప్రభుత్వ కఠిన చర్యలు, అంతర్జాతీయ జోక్యం అన్నీ కలిసి ఇరాన్ను ఒక సంక్లిష్ట పరిస్థితిలోకి నెట్టాయి. ముందున్న రోజుల్లో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో, ప్రజల డిమాండ్లకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.